జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరాభవన్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్తి జీవన్ రెడ్డి స్వగృహంలో కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త కుండలో తయారు చేసిన షడ్రుచులతో కూడినటువంటి పచ్చడి, బూరెలు పంపిణీ చేశారు. శ్రీమాన్ నంబి వేణుగోపాల కౌశికాచార్య పంచాంగ శ్రవణం చేశారు. నూతన సంవత్సరంలో ఒక్కో నెలలో రాసుల వారీగా పంచాంగ శ్రవణం చేశారు. ప్రజలకు శుభాలు కలగాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ శుభ సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని గావించినటువంటి పెద్దల పూజ్యులు నంబి వేణుగోపాలాచార్యుల గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మరి రాబోయేటటువంటి సంవత్సర కాలం గతంతో పోల్చి చూస్తే ఎప్పుడు కూడా లేనంతగా ఈ సంవత్సరం 9 8 రాశులు ఏదైతున్నదో శుభం కలిగే విధంగా ఉండడం అనేది ఒక గొప్ప విషయంగా పేర్కొంటాం. ఇది మనందరికీ శుభదాయకం. ఈ సంవత్సర కాలంలో మంచి అనుకూల వాతావరణంతో వర్షాలే కానీ, ముఖ్యంగా రైతాంగానికి కావాల్సినటువంటి ఒక పంటలు వృద్ధి చెందటం, దానికి అనుగుణంగా సభ్య సమాజానికి అందరికీ కూడా శుభం కలిగే విధంగా ముందుకు పోతుందని చెప్పని ఏదైతే వారు పేర్కొనడం జరిగిందో, రాబోయే సంవత్సర కాలం ముఖ్యంగా వారే పేర్కొన్నారు. ఏ విధంగా అయితే దేశం, రాష్ట్రం, ప్రపంచంతో పోల్చుకుంటే మనం కూడా అందులో ఒక భాగం అని చెప్పారు. దేశం సుభిక్షంగా ఉంటే మనం సుభిక్షంగా ఉంటాం. వల్ల మన జగిత్యాల ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి మరి వాతావరణం మరి పంచాంగ శ్రవణంలో మనకు పేర్కొన్నారో దానిపై అనుగుణంగా రాబోయే సంవత్సర కాలం అందరికీ శుభం కలుగుతుందని చెప్పని మన భగవంతుని ప్రార్థిస్తూ